సంచార జాతులను సమాజం గుర్తించినా రాజ్యాంగం గుర్తించకపోవడం బాధాకరమన్నారు తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి జయదీప్ తిరుమలరావు. వరంగల్లో సాహిత్యం, కళలు, సంస్కృతిపై సదస్సు నిర్వహించారు. సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా శిరధమనులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. నాగల్లు గట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు పెట్టంగా నెత్తురింకి నేల ఎర్రనాయనేమో చెమట చుక్కల మూట చెలిమిలాయేనేమో ఆకలి తీరదు అవమానం ఉడగదు పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు నాయనా నీ కంటిలో కన్నీటి చెరువులు నాయేమి నాయనా నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా. ఒక వెలుగు వెలిగిస్తూ ప్రతిరోజు సూర్యుడి ఉదయించినట్లుగా వాళ్ళు తమ కళతో, సంస్కృతితో, సాహిత్యంతో మన సమాజానికి సూర్యోదయం ఇస్తారు. కానీ వాళ్ళు గుర్తింపబడలే. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి వాళ్ళటి వరకు వాళ్ళని గుర్తించలే. ఎలక్షన్ ఓటర్లుగా మాత్రమే గుర్తింపబడ్డారు. ఎందుకు చాలా మంది తమ తమ రంగాలలోంచి వాళ్ళ గురించి మాట్లాడవలసి వస్తుంది. నిజానికి ఒక బాధాకరమైన సన్నివేశం. పరిశోధకులు వాళ్ళ విద్యాత్మక అవసరాల కోసం కొంతమంది నిజమైనటువంటి మమేకతతో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. చాలా సంతోషం. కొంతమంది రాజకీయ నాయకులకి మా సంఘం ఉందని చెప్పుకోవడానికి కోసమని ఎవరి కోసం పనిచేస్తున్నాయి అనే విషయాన్ని మళ్ళీ పునరాలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ కుల వ్యవస్థలో, చాతుర్వర్ణ వ్యవస్థ దృష్టి కోణంలో నుంచే మనం చూడడం వల్ల మనం చూడవలసినటువంటి, వినవలసినటువంటి విషాదాలని లేదా కళా సౌరభాలని, కళా స్వరాలని మనం వినలేకపోయామా? కళాకారులంటే ఈనాడు ప్రజలను తమ సమస్యల నుంచి దూరం చేసడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడేటువంటి యొక్క పద్ధతి అనుకుంటున్నారు. ఈ మధ్యనే ఒకరు నన్ను అడిగారు, వరంగల్ చాలా గొప్ప పట్టణం అండి, ఎన్నో ఉద్యమాలకు ఇది కేంద్రం, అట్లాంటి యొక్క పట్టణం లోపట ఆడవాళ్ళ పైన యాసిడ్ పోసారంటే మేమందరం బాధపడుతున్నామండి అని అతనితో ఒక పోలీస్ ఆఫీసరే అన్నాడు నాతో. దీనికి మీరే కారణం అని నేను చెప్పాను. ఎందుకు ఈ మాట అన్నానంటే, ప్రజలను తమ సమస్యల నుంచి దూరం చేసుడానికి కోసమై పోలీసును ఉపయోగించారు. పోలీసును ఉపయోగించడమే కాకుండా ఈనాడు మీరు ఏ సినిమాకి వెళ్ళినా కానీ ఎలాంటి పాటలు వస్తున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. ఆ పాటలు యువకులను, సమాజాన్ని ప్రజా సమస్యల నుంచి దూరం చేసుకోవడానికి కోసం ఉపయోగపడుతూ ఉన్నాయి. ప్రజా సమస్యల నుంచి దూరం చేస్తున్నారు కాబట్టే కళాకారుల యొక్క లక్ష్యం వినోదం కాదు, దానికన్నా పరమార్థమైన లక్ష్యం ఏంటంటే సమాజం పట్ల అతని యొక్క అభిమానాన్ని పెంచడం అనే విషయం మర్చిపోయారని మాత్రమే చెప్పదలిచారు.